ఎప్పుడు పెట్టారు ఇది? 40 years అవుతుంది. మీరు ఇడ్లీ కింగ్ అనొచ్చా మిమ్మల్ని? ఏం తింటున్నారు ఇప్పుడు? వేపాకు తింటున్నారు. అదే బ్రషింగ్. టిఫిన్ తింటారా? ఈరోజు మనం ఒక ఫేమస్ ఇడ్లీ జాయింట్ దగ్గర ఉన్నాం. పొద్దున్న 5:30 అయింది. ఈరోజు ఒక ఇడ్లీ కింగ్ని కలవబోతున్నాం. అవును, నేను చెప్పింది కరెక్టే. అతను కింగ్ ఆఫ్ ఇడ్లీ. హాయ్, మీ పేరు? మొహమ్మద్ అన్వర్ ఖాన్. ఎప్పుడు పెట్టారు ఇది? 40 years అవుతుంది. 40 ఏళ్ళుగా కేవలం ఇడ్లీ అమ్ముతున్నారు. ఇంటికి ఒకటి వేరే ఏం లేదు. మీరు ఇడ్లీ కింగ్ అనొచ్చా మిమ్మల్ని? పొద్దున్నే 5ంటికి స్టార్ట్ చేస్తారు. ఎన్నింటి దాకా అమ్ముతారు? 11:30 వరకు అమ్ముతాం. 11:30 దాకా అమ్ముతారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 5:30 నుంచి 10:30 వరకు డైలీ ఇక డైలీ. ఎన్ని ఇడ్లీలు అమ్ముతారు రోజుకి మొత్తం? రోజు అంటే 300-400 ప్లేట్లు అమ్ముతాం. 300 నుంచి 400 ప్లేట్లు. మీరు చూస్తున్న వ్యక్తికి ఆయన వ్యాపారం ఎక్స్పాండ్ చేయడం కూడా ఇష్టం లేదు. రకరకాల ఐటమ్స్ కూడా పెట్టడం ఇష్టం లేదు. ఈయన ఫోకస్ ఒకే షాప్, ఒకే ఐటమ్, అదే ఇడ్లీ. ఎక్కువ బ్రాంచ్లు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయిగా. రోజు ఆశ లేదంత. అంత ఆశ లేదా? అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారండి? ఫాదర్ స్టార్ట్ చేసేది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 40 years అవుతుంది. 40 ఏళ్ళ క్రితం మీ నాన్నగారు స్టార్ట్ చేశారు. అసలు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మేము ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు ఏ చూసుకుంటారా? 7-8 years తమ్ముడు ఉండే, ఆయన చనిపోయింది. ఓ, చనిపోయిన కానీ మళ్ళీ మీ ఇద్దరు బ్రదర్లో మేము పని చేస్తాం. ఫ్యామిలీ మొత్తం దీనికే డెడికేటెడ్. దీనికి డెలిగేది. ఇక్కడ కారపొడి అనేది సీక్రెట్ రెసిపీ. అది మాత్రం ఇంట్లో తయారు చేసి వస్తారు. అవును, అది ఎవరికి తెలియదు రెసిపీ. అవును, ఇక్కడ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి? టేస్ట్ బట్ మెయిన్ టేస్ట్. అప్పుడు కన్సిస్టెన్సీగా టేస్ట్ వలన ఫేమస్. ఇది ఎక్కడ మారిస్తే అక్కడికి వచ్చేస్తారు. వస్తాం. ఇక్కడికి 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి డైలీ వచ్చే లాయల్ కస్టమర్స్ ఉన్నారు. పొద్దున్నే వచ్చి ఇడ్లీ తిని వెళ్తారా? ఏం తింటున్నారు ఇప్పుడు? వేపాకు తింటున్నారు. అదే బ్రషింగ్. వేపాకు తింటున్నారు. అది బ్రష్ అయిపోయినాక ఇడ్లీ రోజు రెగ్యులర్ గా. ఫాదర్ ఉండే యూసుఫ్ అని. అవును, 40 ఏళ్ళ నుంచి. ఆయన కూడా తెలుసా మీకు? ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వస్తారా? ప్రతిరోజు. అవునా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇడ్లీని ఎక్కడా స్టోర్ చేయరు. వచ్చిన కస్టమర్స్కి వచ్చినట్టు వేడి వేడి ఇడ్లీ అప్పటికప్పుడు తీసి సర్వ్ చేస్తారు. సో మనం వచ్చామా, తిన్నామా, వెళ్ళామా అని కాకుండా ఈ ఫేమస్ ఇడ్లీని నలుగురితో పంచుకుంటే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో అందుకే మనం ఇక్కడ ఇడ్లీని ప్యాక్ చేయించుకొని, చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వస్తారంట హాస్పిటల్కి, పార్సిల్ చేయించుకొని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం. టిఫిన్ తింటమ్మా. చట్నీ ఇస్తాను. టిఫిన్ తింటారా?
చేయండి. పర్లేదమ్మా, వేడిగా ఉంది, తినేసి. నలభై ఏళ్ళ నుంచి ఫేమస్ జాయింట్లో. సో ఆ ఫేమస్ ఇడ్లీలు ఇక్కడ ఒక హాస్పిటల్కి వచ్చి చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి ట్రీట్మెంట్కి వస్తారు. ఆ ఇడ్లీ ప్యాకెట్స్ అన్ని ఇక్కడ పంచడం జరిగింది. హోప్ఫుల్లీ కొంతమంది ఆకలి తీర్చాం అనుకుంటున్నా. పొద్దున్న 5 నుంచి 8 దాకా బిజీ లైఫ్ చూశారు కదా. అది అయిపోయాక 8కి ఇక్కడికి వచ్చి చెరువులో పిల్లలతో స్విమ్మింగ్ చేస్తారంట. సో ఇక్కడ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాం. ఈయన లైఫ్ స్టైల్ చూశాక నాకు ఒకటి అర్థమైంది. కొన్నిసార్లు సింపుల్గా ఆలోచిస్తే బెటర్ రిజల్ట్స్ రావచ్చని. ఈయనకి ఒకటే విజన్, ఇడ్లీ మంచిగా చేయటం, అమ్మటం, పని అయిపోయాక ప్రశాంతంగా పిల్లలతో స్విమ్మింగ్ చేసుకుంటూ ఆడుకుంటాం. ఇదే ఈయన సింపుల్ లైఫ్ స్టైల్.